అయితే ప్రైవేట్ హాస్పిటల్లో మొన్న ఒక విషాదం అయితే జరిగింది. తులసి హాస్పిటల్లో ఒక ఆమె చనిపోవడం, అంటే గర్భసంచి ప్రాబ్లం ఉంటే వెళ్తే ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోయింది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రజలు మెజారిటీ పీపుల్స్ ఎందుకు దాన్ని నమ్మడం లేదని అంటే ఏమంటారు మీరు? గతంలో నమ్మకం పోగొట్టిరండి. గతంలో హాస్పిటల్ గురించి పట్టించుకోలేదు గత గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అదో ఇదో ప్రగల్భాలు పలికిండు. 5 ఏళ్ళు నిరంతరం ఆయన ఫామ్ హౌస్కి అంకితం అయిపోయిండు. ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్యన ఉండాలని మాకు నర్రరాఘవరెడ్డి గారు చెప్పేది. నిరంతరం ప్రజాప్రతినిధి అంటే ప్రజల మధ్యనే ఉండాలి. నీకేం కావాలని అడిగి చేయాలి, పని చేయాలనేవారు. ఏంటురా అట్లా నమ్మకం కోల్పోయినరు. ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ పోవడానికి కూడా కేసీఆరే కారణం, ఎవరో కారణం కాదు. ఆయన గవర్నమెంట్ పోవడానికి కూడా ఆయనే కారణం. అట్లనే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, గతంలో ట్రీట్మెంట్ చేయలే నమ్మకం. ఇప్పటికీ ఏమవుతుంది, పోయినోళ్ళు ఇగో నేను మా బిడ్డని కాన్పూర్ తీసుకుపోయినా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారని పోయినోళ్ళు చెప్తేనే పోతున్నారు. ఇప్పుడు ఎవరైనా అక్కడికి హాస్పిటల్కి పోయినా ట్రీట్మెంట్ మంచిగా అందింది అని ఎవరైనా చెప్తే ఆడికి కూడా నమ్మకం మీద అవనమ్మకం మీద పోవాలన్నా వద్దా, పైసలు పోతే పోయినాయి, మాకు అక్కడ ట్రీట్మెంట్ ప్రైవేట్లో మంచిగా జరుగుద్ది అనే అభిప్రాయంతో అట్లా పోతలేదు.